నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పేదరికం, ఆర్థిక అసమానతల నివారణే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండలో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ. రెండు 225 కిలోమీటర్ల పోటీలలో పాల్గొన్న పరుగుల వీరుడు అబ్దుల్లా ఇండియా రికార్డ్ మెడల్ కైవసం. రైతులను దోచుకుంటున్న దొంగలు, పొలంలోని పంట అపహరణ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ఆశయాల్లో ఒక్కటైన పేదరికం, ఆర్థిక అసమానతల నివారణే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ 28వ వార్డు పరిధిలోని ఓబై కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి మంగళవారం పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎవరైనా పలు కారణాలతో వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకోకపోయినా వాటిని ఒకేసారి అందిస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 65 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయలు, విభిన్న ప్రతిభావంతులకు 6,000 రూపాయలు పెన్షన్ అందిస్తూ పోషకాహారం, మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నామన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టారు. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాలని, సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే సమాజంలోని బలహీన వర్గాలకు, దళితులకు, ఎస్టీలకు మేలు చేసే విధంగా వాళ్ళందరినీ ఆర్థికంగా చేయూతనిచ్చి పైకి తీసుకురావటమే ఈరోజు ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈరోజు చంద్రబాబు గారు 65 లక్షల మందికి ఒకే రోజు పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖునే ఉదయం 6 గంటలకే మొదలుపెట్టి పెన్షన్లు ఇప్పిస్తా ఉన్నారు. రాష్ట్రం మొత్తం 65 లక్షల మందికి. కొత్తగా వితంతువులకి, చేకూరి ఈశ్వరమ్మకి ఈరోజు కొత్త పెన్షన్ వచ్చింది. ఈ విధంగా రాష్ట్రంలో లక్షలాది మందికి భర్త చనిపోయిన భార్యలకు, అలాగే ఒక కుటుంబంలో ఒకరికి పెన్షన్ వస్తూ చనిపోతే రెండో వాళ్ళకి ఆ కుటుంబంలో, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి కొత్త పెన్షన్లు కూడా ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. పేదరికాన్ని నిర్మూలన కోసం, అలాగే వాళ్ళకి మంచి పౌష్టికాహారం, మెరుగైన జీవన విధానాన్ని గడపడం కోసం ప్రభుత్వం ద్వారా 4,000 పెన్షన్ అందజేస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తా ఉన్నారు. అట్టడుగు వర్గాలు, కడు నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు 20% మంది ఉన్నారు. అందుకని చంద్రబాబు గారు P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకి శ్రీకారం చుట్టారు. ఉగాది పండుగ రోజున చంద్రబాబు గారు తన ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దాలి, పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఎవరు ఆకలి బాధలు పడకూడదు అనేది చంద్రబాబు గారి లక్ష్యం. ఆర్థిక ప్రగతి 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. 2047 కల్లా తలసరి ఆదాయం ఒక్కొక్క కుటుంబానికి 54 లక్షలు సంవత్సరానికి సంపాదించే విధంగా ఒక ప్రణాళిక చేపట్టి ముందుకు నడుస్తున్నాం. కాబట్టి భారతదేశంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దేశంలోనే నంబర్ 1 ఉండాలి. ఆర్థిక ప్రగతిలో, ఆరోగ్యంలో, సంతోషంలో, ఈ 3 రంగాల్లో కూడా ఎవరైతే సంతోషంగా ఉంటారో ఎక్కువ కాలం బతుకుతారో, ఆరోగ్యంగా ఉంటారు. అదే విధంగా ఆర్థిక ప్రగతి సాధించడం, ఈ 3 లక్ష్యాలు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలకి ఇది అందించటమే పరమావధిగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో మేము భాగం పంచుకుంటాం. నేను కూడా ఒక పారిశ్రామికవేత్తగా నేను రాజకీయాల్లోకి వచ్చా. P4 లో చంద్రబాబు గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ వినుకొండ ప్రాంత ప్రజలకి
లేదా పల్నాడు జిల్లా ప్రజలకి వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం ఏమైతే చేయడానికి అవకాశం ఉందో ప్రభుత్వ పథకాలు P4 అంటే ప్రభుత్వం, పబ్లిక్, పీపుల్, ప్రజలు, అలాగే ప్రైవేట్ ఈ పార్టిసిపేషన్ భాగస్వామ్యమే P4 అంటే ఎప్పుడైతే పేదరిక నిర్మూలన కోసం ప్రజల్ని భాగస్వామ్యం చేశారో ఈ ధనవంతులు పెట్టేటువంటి పరిశ్రమల్లో వచ్చేటువంటి లాభాల్లో కొంత ప్రభుత్వం పెట్టుబడులకు ఇస్తే, కొంత నాలాంటి వాళ్ళు పెట్టుబడిదారులు పెట్టుబడి పెడితే దానిలో వచ్చేటువంటి లాభాలని పేదలకు అందే విధంగా చేసినప్పుడు తొందరగా పేదరికాన్ని నిర్మూలించచ్చనే ఒక ఉన్నతమైన ఆశయంతో ఒక నూతన విధానానికి ఉగాది పండుగ రోజు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఈ విధానం చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఈ P4 విధానం వల్ల ఖచ్చితంగా సమాజంలో అట్టడుగు పేదరికంలో ఉన్న 20% మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా అతి ధనవంతులైనటువంటి ఆ 10% ప్రజల నుండి, ధనవంతుల నుండి పెట్టుబడులు పెట్టించి ప్రభుత్వం కొంత చేయూతనిచ్చి ఈ 20% పేదరికం నిర్మూలన చేస్తే ఆ 20% పేదరికం వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి వస్తే బాగుంటుంది. అది చూడాలి, కళ్ళతో చూడాలని, ఆ అభివృద్ధి పేద ప్రజలకు అందించాలని ఒక గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి పదాభివందనాలు తెలియజేస్తున్నా. ఇంత గొప్ప ఆలోచనతో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసి మరో 10 సంవత్సరాల కల్లా మరి ఒక పేదరిక నిర్మూలనలో బాగా ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన వినుకొండకి లెదర్ పార్క్ ఇండస్ట్రీ తీసుకొస్తే దానికి ఏదైనా అవసరం అయితే పెట్టుబడులు పెట్టడానికి కూడా నేను సంసిద్ధంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఇక్కడ అవకాశం ఇవ్వని చెప్పేసి నేను కోరుతాను. తప్పనిసరిగా నేను వెళ్ళి పర్సనల్ గా కూడా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కలుస్తాను. ఈరోజు ఇండస్ట్రీలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకే వెనుకబడినటువంటి ప్రాంతంలో, అలాగే పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో కూడా ఇండస్ట్రీలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ దానికి చేయూతగా మేము ఎప్పుడు ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పెన్షన్లు పంచినందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త పెన్షన్లు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రజల్లో ఎక్కడ చూసినా సంతోషం. మాకు ప్రతి నెల 1వ తారీఖే ఉదయమే 6 గంటలకు లేపి పెన్షన్ ఇస్తున్నారని వాళ్ళు చెప్తుంటే వింటే మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఇదే విధంగా కొత్త వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మళ్ళీ 2-3 నెలల తర్వాత అప్లికేషన్లు తీసుకొని పరిశీలించి అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఈ రోజున బ్రహ్మాండంగా పరిపాలన చేస్తా ఉంది. అందులో భాగంగా చూసినట్లయితే నిన్న మొన్న సెలవులు, మొన్న ఉగాది, నిన్న రంజాన్ అయినప్పటికీ మళ్ళీ ఈ రోజున ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఈ పేద ప్రజలందరూ కూడా ఈ రోజున 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని, అంటే ప్రభుత్వం పేదల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ. మామూలుగా అయితే 2 రోజుల్లో 3 రోజులు వరుసన సెలవులు వచ్చాయి, మళ్ళా రేపు ఎల్లుండో బ్యాంక్ అనే పరిస్థితులు ఉంటాయి. కానీ దీని ముందే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి 1వ తారీఖున తప్పనిసరిగా పేద ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారనే ఆలోచనతో చేయడం జరిగింది. అదే విధంగా మన గౌరవ శాసనసభ్యులు చీఫ్ విప్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ P4 కార్యక్రమంలో కూడా ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. బాధ్యత తీసుకుంటా ఉన్నందుకు నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తూ ఆ P4 కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేదానికి మనం అందరూ కృషి చేయాలని కోరుకుంటూ తెలియజేస్తూ ముగిస్తాం. కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ కాంతిరావు స్టేడియంలో ఇండియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన పోటీలలో వినుకొండ పట్టణానికి చెందిన క్రీడాకారుడు, పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ పోటీలు మార్చి 30 నుండి 31 వరకు 2 రోజుల పాటు జరగగా నిర్ణీత లక్ష్యం 225 కిలోమీటర్ల పోటీలలో పాల్గొని ఇండియా రికార్డ్ మెడల్ సాధించినట్టు ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రంలోని పలు పురపాలక సంఘాల్లో వినుకొండ పురపాలక సంఘం అగ్రస్థానంలో నిలిచిందని పురపాలక సంఘం కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఆస్తి పన్నుల వసూళ్లలో వినుకొండ పురపాలక సంఘం మొదటి 5 స్థానాల్లో అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు. వినుకొండ ప్రజల సహకారం, సిబ్బంది కృషితో కొన్ని సంవత్సరాలుగా వినుకొండ పురపాలక సంఘం ఆస్తి పన్ను వసూల్లో అగ్రస్థానంలో ఉండటం సంతోషించదగిన విషయమన్నారు. పల్నాడు జిల్లాలో మిర్చి దొంగల దాడికి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం కష్టపడి పంట పండించి కల్లాలలో ఆరబెట్టితే దొంగలు అపహరించుకుపోతున్నారని వాపోయారు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం నూజండ్ల మండలం పాత ఉప్పలపాడుకు చెందిన రైతు మీసాల నాగేశ్వరరావు తన మిర్చి పంటను కల్లంలో ఆరబెట్టాడు. తెలియని దుండగులు సుమారు 15 క్వింటాల మిర్చి చోరికి పాల్పడ్డారని తెలిపాడు. ఉప్పలపాడు మాది మీసాల నాగేశ్వరరావు, నూజండ్ల మండలం. మా కాయలు 35 క్వింటాలకి సగం రాచి 12-13 క్వింటాలన్నర దుక్కంపోయారు. 12 నుంచి 1 గంట లోపు చేసుకుపోయారు. మేము తెల్లారినాక 4 గంటలకు వచ్చి కాయలు తీసింది. మా చేను కాంటి నూజల్ల రోడ్లోకి మోసి ఎత్తుకొని పోయారు. పట్ల కూడా తీసేసి పక్కన వేసిపోయారు.
నూజాలకెళ్ళి వెళ్ళిపోయింది బండి. ఈ సగం రాజు ఉచిగా తీశారు. ఇటేమో అదిగో కాయల రాళ్ళ కాడికి, ఈ కాయల రాళ్ళ దగ్గరికి పట్ట తీసి పక్కన వేసుకొని వాళ్ళే శుభ్రంగా పోయారు. అంత రాసి తీశారు. ఆ పట్ట కూడా అదిగో పక్కనేసారు. మా 2 గోతాలు ఉంటే అవి కూడా తీసుకొని తొక్కొని పోయారు. పోలీసు వారు మా మీద దయించి వచ్చి కొంచెం సహకరించి చూసి కేసు కట్టుకోవాలని మనం చేస్తున్నాం. వినుకొండ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన న్యాయవాది మీసాల శ్రీనివాసరావును ఆయన కార్యాలయంలో నియోజకవర్గ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మీసాల శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. బార్ అధ్యక్షుడిగా యాదవులకు లభించడం అభినందనీయమన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ బార్ అధ్యక్షుడిగా ఎన్నికైన మీసాల శ్రీనివాసరావు భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆ ఎన్నికల్లో మరి న్యాయవాదులు సీనియర్లు కానివ్వండి, జూనియర్లు కానివ్వండి, దాదాపుగా 90% అందరూ నా అభ్యర్థిత్వాన్ని ఆమోదించి అందరూ కలిసి, మీసాల శ్రీనివాస్ అయితే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి, ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు, రెగ్యులర్ ప్రాక్టీస్ కోర్టులో అందుబాటులో ఉంటాడు అనే నా మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో ఈ రోజున నన్ను అధ్యక్షుడిగా నిలబెట్టినటువంటి ఘనత మా సీనియర్ న్యాయవాదులకి. అలాగే మరో విషయం ఏంటంటే, అధికార పార్టీలో నేను టీడీపీలో ఉన్నాను, లీగల్ సెల్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉంటాను. అలాగే మన శాసనసభ్యుల వారు కానీ, లేకపోతే మాజీ శాసనసభ్యులు కానీ వీరు కూడాను మీసాల శ్రీని అయితేనే బాగుంటుంది, ఆయనైతేనే బాగుంటుందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున నేను అధ్యక్షుడు అయిన తర్వాత మన సంఘం తరఫున ప్రముఖులందరూ కూడా, పెద్దలు మీరందరూ ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించి ఇంత ఘనంగా నన్ను సన్మానించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇందాక మీరు చెప్పినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా మొదటి నుంచి చేస్తూనే ఉన్నా. ఇప్పటికి కూడా నేను ప్రాక్టీస్లో ఉన్నంత వరకు కూడా పేదవాళ్ళు ఎవరొచ్చినా కూడా ఉచిత న్యాయం అనేది అందించడం అనేది జరుగుతూనే ఉంటుంది, ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా నేను మన సంఘానికి నేను అండగా ఉంటానని, సంఘానికి నేను నా వంతు నేను న్యాయ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి, ఎప్పుడు ఎనీ టైంలో ఏ టైం అయినా సరే నా వంతు నేను చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే బీసీల్లో మన యాదవ సంఘం అనేది మన నియోజకవర్గం 30,000 పైచిలకు ఓట్లు ఉన్నమాట వాస్తవం. దీన్ని ముచ్చుకొని అందరినీ కూడాను ఒక దాటి మీదకి తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేసి, రాజకీయంగాను ఆర్థికంగాను అందరూ కూడా డెవలప్ అయ్యి సంఘాన్ని బలం చేయాల్సిందని చెప్పేసి, ఇందులో మీరందరూ కూడా పాత్రదారులు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, నాకు ఇంత ఘనంగా సన్మానించినటువంటి మీకు అందరికీ మరి ఒకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశం వాసవి కోచింగ్ సెంటర్ నందు ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు వాసవి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాలిటెక్నిక్ చదివితే ఉద్యోగ అవకాశాలు ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్, రోడ్డు శాఖ, భవనాలు, రైల్వే, ఎయిర్లైన్స్, ట్రాన్స్పోర్ట్, గనులు, ఇండియన్ ఆర్మీ, నేవీ మొదలైన పలు ప్రభుత్వ శాఖల్లో, కార్పొరేట్ సంస్థల్లో సూపర్వైజర్ స్థాయి ఉద్యోగాలు, పలు ప్రైవేట్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, అలానే ఏపీఆర్జేసీ రాయటం వలన ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలలో పూర్తి ఉచితంగా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఎంట్రన్స్ పరీక్షలు రాయటం అందిపుచ్చుకోవచ్చని వారన్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నెల కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.